రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము విలువ రూపాయలు 300 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇప్పటివరకు రూపాయలు 105.58 కోట్ల నగదు, రూపాయలు 13.58 కోట్ల మద్యం, రూపాయలు 146.67 కోట్ల ఆభరణాలు, రూపాయలు 26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. రాష్ట్ర ప్రజల జీవన విధానం నుంచి పుట్టినదే బతుకమ్మ పండుగ. పువ్వులే బతుకమ్మగా పూజలు అందుకోవడాన్ని చూస్తుంటే తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధన, కృతజ్ఞత భావన తెలుస్తుంది. ప్రజలు ఆనంద ఉత్సాహాలతో పండుగ జరుపుకోవాలి, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని కేసీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్ లో నేడు జరిగే బతుకమ్మ పండుగ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. పుంజాల్ మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్న ఈ బతుకమ్మ పండుగను ప్రవాస తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4గురికి బీజేపీ టికెట్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ అర్బన్ శాసనసభకు ధన్పాల్, బాల్కొండ అన్నపూర్ణమ్మ, కామారెడ్డి జూకల్ అభ్యర్థులుగా వెంకటరమణారెడ్డి, అర్ణతార ఖరారు కాగా కొరుట్ల నుంచి ఎంపీ అరవింద్ కు ఖరారైనట్టు సమాచారం. దసరా పండుగ సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి నెలకొంది. పలు షాపులు దసరా పండుగ సందర్భంగా వినియోగదారులతో కలకలలాడుతున్నాయి. వస్త్ర షోరూంలు వినియోగదారులతో కిక్కెర్చిపోయాయి. నిజామాబాద్ నగరంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మను సాంప్రదాయబద్ధంగా ఆడిపాడి ఆనందంగా గడిపారు. మరికొన్ని ప్రాంతాల్లో నేడు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని విఐటి ట్రిబ్యునల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సాయిరామాదేవి దర్శించుకున్నారు. గత 8 రోజుల నుంచి బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయిన ఆడబిడ్డలు ఇవాళ 9వ రోజు సద్దుల బతుకమ్మను వైభవంగా జరుపుకోనున్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో భవానీ మాతా ర్యాలీని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆది పరాశక్తి అమ్మవారి అనుగ్రహంతో నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని పూజించారు. అనంతరం నగరంలో దుర్గామాతలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా పోలీసులు అమలు చేస్తున్నారు. సాలూరు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 5 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని కేసీఆర్ పిఎస్ఆర్ కాలనీలో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు బతుకమ్మను పేర్చి ప్రధాన కూడలిలలో ఏర్పాటు చేసి బతుకమ్మ ఆడారు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారంపై ఉన్న అభిమానంతో బతుకమ్మపై వారిద్దరి చిత్రపటాలను అతికించి తయారు చేశారు.